హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 9 అయితే అవుతుంది. ఈ నైట్ టైం వీడియో ఏంటి అనేసి అనుకుంటున్నారా? 2 ఇయర్స్ అయితే అయింది మేము మూవీకి వెళ్ళి. ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా పిల్లలకి అయితే 3 డేస్ హాలిడేస్ వచ్చినాయి. అందుకోసం అనేసి ఇంకా మేమైతే ఈరోజు సినిమాకి వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. పుష్ప 2కి అయితే వెళ్దాము అనేసి అందరం అయితే రెడీ అయిపోయాము. క్రౌడ్ తగ్గిన తర్వాత వెళ్దాము అనేసి అనుకున్నాము. ఇంకా ఇప్పుడైతే అంత పబ్లిక్ అయితే ఉండరు కదా, అది కూడా కాకుండా సెకండ్ షోకి అయితే వెళ్తున్నాము మేము. పిల్లలు, నేను, అమ్మ, మా వారు అయితే వెళ్తున్నాము. మూవీ బాగుంది అనేసి అంటున్నారు కదా, అయినా పిల్లలు సినిమా చూసి కూడా 2 ఇయర్స్ అయితే అయిపోయింది. అవతార్ 2 అయితే చూసాము. తర్వాత మేము మూవీకి అయితే వెళ్ళలేదు. ఇంక ఈరోజు అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే బయలుదేరి అయితే వెళ్తున్నాము. 2 బైకులు అయితే ఉన్నాయి కదా, ఆ బైక్ మీద అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి దగ్గరేలేండి, సెన్సేషనల్ మన లక్డీ కపూర్లో అయితే ఉంది కదా, నియర్ బై చూసుకున్నాము. మళ్ళీ పిల్లలతోటి నైట్ టైం ఎందుకు అనేసి మనకి దగ్గరలో ఉన్నదే చూసుకున్నాం అనమాట. ఇక్కడ సెన్సేషనల్ అయితే పుష్ప 2 మూవీ అయితే ఉంది, దానికోసం అయితే ఇప్పుడు వెళ్తున్నాము. పబ్లిక్ అయితే అసలు లేరండి మేము వెళ్ళే టైంకి. తర్వాత పబ్లిక్ రావడం అయితే స్టార్ట్ అయిపోయారు. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా బాగా చలేసేసింది ఆ టైంకి. 10:45కు ఏమో షో అయితే ఉంది, సెకండ్ షో. ఎక్కువగా సెకండ్ షోకి అయితే వెళ్ళాము, కాకపోతే ఇంకా సెకండ్ షోకి అయితే వెళ్ళాము ఈ ఇయర్. ఇంకా మూవీ అయిపోయి ఇంటికి వచ్చేసేటప్పటికైతే 2 అయిందండి. చాలా లేట్ నైట్ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ మేము పడుకునేటప్పటికి కూడా 2:30 అయింది. మళ్ళీ డ్రెస్ అన్నవి చేంజ్ చేసేసుకొని మళ్ళీ పడుకునేటప్పటికైతే చాలా లేట్ అయిపోయింది. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఎర్లీ నైట్ అయితే సినిమాకి వెళ్ళాం కదండి, వచ్చేటప్పటికి 2 o'clock అయింది. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయితే అవుతుందన్నమాట. మేమందరం లేచి ఒక 1/2 hour అయితే అవుతుంది. నిన్న నైట్ దోశలకైతే వేసేసాను, ఇంక ఇప్పుడు దోశలు అయితే వేయాలి. ఈరోజు డే అంతా లేట్గానే అవుతుంది అనమాట. అందరం అట్లానే, మీకన్నా ఫస్ట్ నేనే లేచిన. అందరం 11 o'clockకే లేచామన్నమాట. ఇంకా లడ్డు మాత్రమే 7కి లేచాడంట, మాకైతే తెలియదు మరి. ఇప్పుడు లేయంగానే టిఫిన్ అయితే వేసేస్తున్నాను. వేసి పిల్లలకి 3 days హాలిడేస్ అయితే ఇచ్చారు కదండి, ఇంకా పిల్లలకి ఏమైనా వర్క్ ఉన్నా కానీ నేను కూడా హెల్ప్ చేసేయాలి వాళ్ళకి. ముందు దోశలు అయితే వేసేస్తా. వాటర్ 11:30కి టిఫిన్ చేసేవాళ్ళం మేమే అనుకుంటా. లంచ్ టైం కొంచెంసేపు లంచ్ టైం అయిపోతుంది. అదే కదా, వంట చేసేస్తాను. ఇంకెందుకు చపాతీ వీటితోటే తీసుకుందాం. తినరా అన్న? ఎందుకురా? తినే మూడ్ లేదా అన్న? తినే మూడ్ లేదా? సరే సమిత, నువ్వు వేసుకుంటావా? అయినా దోశల్లోకి ఆనియన్స్ వేస్తే బాగుంటుంది కదండి. ఆనియన్, క్యారెట్, బీట్రూట్ ఇలా అన్నీ వేసుకుని తిన్నామంటే బాగుంటుంది కదా. అప్పుడప్పుడైతే ఒక్కోసారి ఇలాగైతే వేస్తూ ఉంటాను. దీంట్లోకి ఎగ్ ఉంటే బాగుండిద్ది, కాకపోతే ఎగ్స్ అయితే అయిపోయి తీసుకురావాలి. రేపు సండే కదా, మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ ఇంట్లో కావాల్సినవి అన్నీ అయితే తీసుకొచ్చుకోవాలి. కొత్త ప్యాన్ పెట్టాలి. పెట్టు మరి. పెట్టేస్తా. ఎప్పుడు ఈరోజు పెట్టేస్తావా? ఇప్పుడు పెట్టేస్తావా? చూసారా ఎట్లా వచ్చిందో? కొత్త ప్యాన్ చూపిస్తాను. మొన్న నేను విజయవాడ నుంచి వస్తా ప్యాన్ అయితే తీసుకున్నాను.
అది ఓపెన్ చేసేస్తాను. మరి నేను పొద్దున్న వేసుకొని తిన్నా కదా, మంచిగానే వచ్చింది కదా. మరి ఎందుకో మరి రావట్లేదు. ఇది దోశ అంటారా అని అంటలేవు. అన్బాక్సింగ్. ఇది మొన్న నేను విజయవాడ నుంచి వస్తా తీసుకొచ్చాను. ఓపెన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను, కానీ ఓపెన్ అయితే చేయలేదు. ఇది వచ్చేసి నాకు 800 అయితే పడింది, నాన్ స్టిక్తే. ఇప్పుడు దీని మీద అయితే వేసేస్తా. దీన్ని తీసుకొని సమాధానం కొడుతుంది ఇప్పుడు మమ్మీ. చట్ట ఇదేం చేస్తున్నావు మమ్మీ? పోయినసారి అయితే చిన్న ప్యాన్ నాది, ఇదైతే కొద్దిగా పెద్దగా ఉంది. ఫస్ట్ ఇదేంటిది ఇట్లా వచ్చేసింది మమ్మీ? ఫస్ట్లో ఏంటిది ఇట్లా వచ్చేసింది? బాగానే వచ్చింది. కంటిన్యూ సరే అతుక్కుపోకుండా ఎలా వచ్చేసిందో. ఇది రియల్ దోశ. ఐరన్ ప్యాన్ మీద అయితేనేమో ఇలాగ అతుక్కుపోయి వస్తుంది. పిండి బయట పడుతుంది అన్న గిట్ట టెన్షన్ ఉండదు కదా దీంట్లో. మీరు ఎంతమంది ఇలాగా దోశ వేసుకున్నప్పుడు ఆనియన్స్ వేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. నాకైతే ఇలాగ ఆనియన్స్ ఎగ్ వేసుకొని తినడం అయితే ఇష్టము. ఇంకా ఇంట్లో టిఫిన్ వరకు అయిపోయేటప్పటికి టైం వచ్చేసి 12:30 అయిందనమాట. తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ అందరం అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను పప్పు బీరకాయ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. బీరకాయ పైన పొట్టుతోటి అయితే పచ్చడి అన్నది ప్రిపేర్ చేసేస్తాను. ఈరోజు కందిపప్పు వేసి పప్పు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పప్పు మనం ఎంత తీసుకుంటే అంత మంచిది కదండి. మనకి ఎప్పుడైనా కానీ బ్లడ్ అన్నది తక్కువ ఉంది అనేసి అంటే పప్పు ఎక్కువ తీసుకుంటే బ్లడ్ బాగా పడుతుంది అనేసి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఇంక ఇక్కడ బీరకాయ పప్పు చేయటం కోసం అయితే ముందు పప్పు అయితే తీసుకొని పప్పు కడుక్కున్న తర్వాత ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నాయి వేసేస్తున్నాను. బీరకాయ పచ్చడి చేద్దాము అనేసి అనుకున్నాను, కానీ ఇంకా రెగ్యులర్గా మనం పప్పుతోటి టమాటో పప్పు, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు, పప్పు చారు అయితే ఇలా చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడన్నా ఒకసారి అయితే ఇలా చేస్తూ ఉంటాను. మొన్న మా వారు వచ్చేసి 1 కేజీ బీరకాయలు అయితే తీసుకొచ్చేసారు. ఇంకా ఈరోజు ఒక హాఫ్ కేజీ బీరకాయలతో అయితే నేను పప్పు అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను. పప్పు శనగపప్పు కర్రీ కూడా బీరకాయ శనగపప్పు కర్రీ కూడా బాగుంటుంది కదండి. ఇంకా చాలా త్వరగా అయిపోతుంది అనమాట కుక్కర్లో పెట్టాము అనేసి అంటే. ఇలాగ అన్నీ ఒకసారి అయితే కుక్కర్లో కలిపి పెట్టేసుకున్నాను. బీరకాయ, టమాటో, పచ్చిమిరకాయ, ఆనియను, అలానే కొద్దిగా చింతపండు వేసుకున్నాను. అన్నీ వేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టేసి కుక్ చేసాము అనేసి అంటే పప్పు అయితే చాలా సాఫ్ట్గా అవుతుంది. మనం పప్పు గుత్తితో మెదపాల్సినంత అవసరం లేకుండా అయిపోతుంది అనమాట. చూడండి 4 విజిల్స్కి నాకు పప్పు అయితే ఎంత మెత్తగా అయిపోయిందో. ఇలా గంటితో తిప్పాము అనేసి అంటే సరిపోతుంది. ఆ విధంగా పప్పు అన్నది కుక్ అయిపోయింది. 4 విజిల్స్ పర్ఫెక్ట్గా అనమాట. అటు మాడకోకుండా ఇలా కుక్ అవ్వకోకుండా కరెక్ట్గా సరిపోతుంది. 4 విజిల్స్ వేసాము అంటే, 5 విజిల్స్ వేసాము అంటే అయితే పప్పు అయితే మాడిపోతుంది అనమాట. ఇంకా పప్పు ఎప్పుడు కుక్ చేసే ముందు అయితే సాల్ట్ అన్నది వేయనండి. సాల్ట్ వేసాము అనేసి అంటే మనకి త్వరగా కుక్ అవుతుంది అనమాట. అందుకోసం అనేసి నేనైతే పప్పు మొత్తం ఉడికిన తర్వాతే కావాల్సినంత సాల్ట్ అన్నది వేసేసుకొని తాలింపు అన్నది వేసేసుకుంటాను. అలా వేసుకుంటే నాకు ఎందుకో త్వరగా కుక్ అయింది అన్న ఫీలింగ్. మా అమ్మ కూడా ఇలానే చేస్తుంటుంది. ఇంకా అదే వచ్చిందేమో అనేసి అనుకుంటూ ఉంటాను నేను. చూసారా,
ఒక 5 to 10 మినిట్స్లోనే బీరకాయ పప్పు అన్నది అయితే రెడీ అయిపోయింది. ఈ చలికాలంలో వేడివేడిగా ఇలాగా పప్పు నెయ్యి వేసుకొని తిన్నాము అనేసి అంటే ఇంక అంతకు మించి ఏముంటుందండి. నెయ్యి చూసారా అండి, ఫ్రిడ్జ్లో పెడితే ఎంత గడ్డకట్టుకుపోయిందో. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు నేను మళ్ళీ మెల్ట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు అయితే మా డిన్నర్ ఇదే అనమాట. ఇక్కడ తాలింపు అయితే వేసేస్తున్నాను. తాలింపు వేయకుండా ఉన్నాము అనేసి అంటే ఇంకా పప్పు గురించి చెప్పాల్సినంత అవసరమే ఉండదు కదా. పప్పు అయితే ఎంత మంచిగా తాలింపు అన్నది వేగితే అంత పప్పు అన్నది సువాసన వస్తుందన్నమాట. కాబట్టి నేను తాలింపులోకి కొద్దిగా ఎక్కువ ఆయిల్ అన్నది యూస్ చేస్తాను. ఈ తాలింపు నేను ఎలా వేస్తాను అనేసి అంటే ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయలు అలానే ఎండుమిర్చి మాత్రమే వేస్తాను. లేతగా ఉన్న కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇక్కడ నేను పెసరపప్పు కానీ అలానే శనగపప్పు కానీ తాలింపులోకి అన్నది యూజ్ చేయను నేను ఎక్కువగా. కాబట్టి ఈ విధంగా అయితే నేను తాలింపు అన్నది వేసుకుంటూ ఉంటాను. ఏ చారులోకైనా కానీ ఇలాగ పప్పులోకైనా కానీ వీలైనంత వరకు పెసరపప్పు, మినపప్పు అయితే నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. శనగపప్పు అయితే అవాయిడ్ చేశాను. తాలింపులు అయితే అసలు వేయను. ఇంకా ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేస్తున్నాను అంటే వాటిల్లోకి అయితే అవైతే వేస్తూ ఉంటాను అన్నమాట. చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదండి బీరకాయ కందిపప్పు కర్రీ అయితే. మా మధ్యాహ్నం లంచ్ అయితే ఇదేనండి. అలానే ఇక్కడ బీరకాయ పచ్చడి కూడా చేసేసాను అనమాట. తాలింపు వేస్తుంటేనే ఎంత మంచి వాసన వచ్చేస్తుందో. అలానే మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే ఉంది కదా, దాంతో కమ్మగా ఉండేటట్టు ఈరోజు అయితే మా లంచ్ అయితే ఇదే. చూడండి, హోటల్ స్టైల్లో బాగుంది కదా, టేస్ట్ కూడా అలానే ఉందండి. ఇంకా అప్పుడే అన్నం కూడా వేడివేడిగా ఇంకా అందరం కలిసి కూర్చొని వేడివేడి అన్నము అలానే బీరకాయ పప్పు, బీరకాయ తొక్కతోటి పచ్చడి, దాంట్లోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా చికెన్ మటన్ ఏం పని చేస్తే చెప్పండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. నెయ్యి వేసాను అనేసి అంటే ఇంకా వాళ్ళు ఒక మాట మాట్లాడకుండా తినేస్తారనమాట. చూడండి ఎంత మంచి టేస్ట్ ఉందంటే తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తుంది. ఈ చలికాలంలో వేడివేడిగా తింటే ఉంటే ఆ మజానే వేరుగా ఉంటుంది కదండి. వీలున్నప్పుడు పిల్లలతోటి ఇలా కలిసి కూర్చొని తిన్నాము అనేసి అంటే పిల్లలకు కూడా అదొక ఫీల్ అన్నది వస్తూ ఉంటుంది కదా. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లలు ఇంట్లో ఉన్నారు అనేసి అంటే మేము అందరం కలిసి కూర్చుంటాము. కాకపోతే ఈరోజు మా వారైతే ఊరు వెళ్ళారు కదా, మేము నలుగురం కూర్చొమైతే మా లంచ్ అన్నది కంప్లీట్ చేసేసాము.